నమస్కారం. మళ్ళీ పని మాటలు మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. చిన్న వదిలేసిన దెబ్బ చాలా గట్టిగా పడింది. 20,000 మళ్ళీ ఎళ్ళిపోయింది. 22,940 పైకి వరకొచ్చింది. ఇంకొక 1000 పాయింట్స్ పడిందంటే లోయెస్ట్ పాయింట్‌కొచ్చేస్తుంది. బేర్ మార్కెట్ ర్యాలీ అని నేను చెప్పాను. ట్రంప్ టారిఫ్ ఏస్తారని. టారిఫ్ గురించి చాలా రోజుల గురించి మాట్లాడుతూనే ఉండేవారు. నేను చాలా కాలం నుంచి మీకు చెప్పాను. మ్యూచువల్ ఫండ్ నుంచి పైనకొచ్చేయండని. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లోని మంగత ఆడుతున్నారు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. ట్రంప్ టారిఫ్ ఏసిన దాంట్లో చాలా కంపెనీస్ ఖాళీ అయిపోయాయి. లాస్ట్ టైమ్ కన్నా ఇప్పుడు చూసామంటే కొత్త ఫ్రాడ్స్ స్మాల్ క్యాప్ కంపెనీ చూడబడింది. జెన్సాల్ అని ఒక అతను లూస్ స్మార్ట్ అని ఇంకో కంపెనీ ఎలక్ట్రిక్ ప్యాబ్స్ యూజ్ చేసిందనే పెద్ద కేసు ఉన్నది. ఓకే. వదిలేయండి. మీరేమో మ్యూచువల్ ఫండ్స్‌లో ఏదో ఉందంటే తీసేయండి. జాన్ స్టూవర్ట్ మిల్ అతను ఒక పెద్ద ఫిలాసఫర్ ఆ కాలంలోని. ఆ పేరు చేసి ఒకడేటి చేశారంటే గోల్డ్ 38% కరెక్ట్ $1,800 వరకు రావచ్చు అని చెప్పారు. నేను చెప్పాను నిన్న, మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. పాల్ వోల్కర్ ఒక పెద్ద ఫెడరల్ రిజర్వ్ గవర్నర్. ఇప్పటి వరకు ఉన్న పెద్ద గవర్నర్స్‌లో అతనే ఇంట్రెస్ట్ రేట్ పెంచి గోల్డ్ రేట్‌ని ఒక టైంలో $800 ఉన్న గోల్డ్ రేట్‌ని $200 తెచ్చేశారు. ఇప్పుడు మన సూవట్ మిల్ ఏం చెప్తున్నారంటే, అదే 40% ఫాల్ పడుతుంది అని చెప్తున్నారు. పడొచ్చు. కానీ అదికి జీ జిన్‌పింగ్‌తోని అదే సమయంలో పుటిన్ కూడా తీయాలి. అదే సమయంలో ట్రంప్ పైనకెళ్ళడానికి 3 సంవత్సరాలు ఉంది. ఇక నెక్స్ట్ వామ్స్ గెలకుండా ఉండాలి. రైటా? ఇది ఒక సైడ్. అమెరికాలో కొంచెం కంటైన్ చేయాలంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎలక్షన్స్‌లోని ఒక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ట్రంప్ నుంచి మారిపుతారని అంటున్నారు. ఇప్పుడొచ్చిన రిజల్ట్స్ కూడా అలాగే తెలుస్తుంది. కానీ అది ఆయన నెక్స్ట్ ఆ టైంలో ఉన్న గోల్డ్‌కి ఎక్కడ పెడతారని మనకే తెలీదు. డాలర్ నిన్న ఎక్స్‌ట్రార్డినరీ ఫాల్ అయింది. ఈ లెవెల్‌లో 20 సంవత్సరాల్లో కూడా పడలేదు. నిన్న పడిందది. రిజర్వ్ స్టేట్ ఉంచుకొని ఒక కంట్రీ ఇంత డ్రాఫ్ట్‌గా ఫాల్ అవుతుందంటే ఎవరు కూడా తెలీదు. పేషెంట్‌కి నేను ఆపరేషన్ చేశాను. హీలింగ్ స్టార్టెడ్ అని ట్రంప్ చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఇంకా తారీఫ్ వస్తుంది అని ఒక బెదిరించేశారు. నిన్న సెమికండక్టర్ అండ్ ఫార్మా కూడా వదిలేశాను. ఈరోజు దానికి కూడా ఒక పట్టి కొడతానని అని చెప్తున్నారు. నిన్నే అమెరికన్ రిపోర్ట్స్‌లో చాలా దగ్గర న్యూస్ వచ్చింది. క్లీవ్‌లాండ్ అలాంటి ప్లేస్‌లో చాలా స్టీల్ వర్కర్స్‌ని ఇంటికి పంపించేస్తున్నారు. థాంక్ యూ వెరీ మచ్ అని. బిజినెస్ నాకంత ప్రాఫిటబుల్ కాదు అని. రేపే ఫ్యాక్టరీ తీసి నెక్స్ట్ డే ఏమో అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడం. జీ జిన్‌పింగ్ ఏమో నేను దెబ్బలాటకి రెడీ అని చెప్పేసారు. తాయివాన్‌ని ఎత్తుకొట్టడానికి ఒక బార్జ్ ఒకటి కడుతున్నారు. ఇలా ఉన్నప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ రేపే మిగులుతాయని అనుకోవడం అవ్వదు. సెకండ్ ట్రంప్ భగవాన్ చేసిన ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. కానీ ఫెడరల్ రిజర్వ్ ఫాల్ రేట్ చేశారంటే ఇంట్రెస్ట్ రేట్స్ 20 వరకు పట్టుకెళ్లారు. ఇవాళ 4%లో ఉంది. 4% మనం తట్టుకోలేం. ఆ రోజుల్లో అమెరికా అప్పుల్లో లేదు. ఈరోజు ఎంత అప్పుల్లోనే ఉంది. చదవడం అప్పు, క్రెడిట్ కార్డ్ అప్పు, కార్ తలకప్పు, ఇంటి తలకప్పు అంతా అప్పే. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారంటే అందరూ బికారి అయిపోతారు. బికారి అంటే పిచ్చోడు. ఆ తర్వాత స్టాండప్ అని చేసినప్పుదా అది కూడా స్టాక్ ప్లస్ చేసి అప్పులు తీసుకున్నాం. అది కూడా ప్రైవేట్ ఈక్విటీకి ఇచ్చి దాంతో మంగత ఆడుతున్నాం. ఈ మంగత అంతా వెళ్ళిపోయి గోల్డ్ 1800 రావాలంటే అప్పుడే ఆ స్టాక్ మార్కెట్ ఏమో చాలా లోనికి వెళ్ళాలి. ఈరోజు రూపాయి ఏమో 85కి వచ్చేసింది. ఈవెన్ 84, 95కి వచ్చింది. ఇదంతా డాలర్ పడడం వల్ల. దానివల్ల ఐటీకి బౌన్స్ అడి అమెరికా రిసెషన్ వెళ్ళి దాని తర్వాత డాలర్ కూడా పెంచి అమెరికాని ధ్వంసం చేసేస్తుంది. దానివల్ల ఐటీ అడి ఫార్మాకి ఇంకా శాంసన్స్ అంటే రెడీ చేసుకొని ఉంచినాను. ఈరోజు రేపు ఒక శాంసన్ అనౌన్స్ చేస్తాను అని చెప్తున్నారు. ఈరోజు నా గుడ్ అనౌన్స్మెంట్ చేస్తాను. పెరిగిన ఫార్మా ఇవాళ వెళ్ళిపోయింది. గల్లా రేట్ చెప్తారు, రాత్రి రేట్ చెప్తారు, అతనికే తెలియదు. దీనివల్ల ఒక దెబ్బ, గట్టి దెబ్బ. హిస్టారికల్ డిక్లైన్ అంటే అమెరికా హిస్టరీలోనే ఒక ప్రెసిడెంట్‌కి 100 డేస్‌లోని ఇంత ఘోరంగా మార్కెట్ ఎప్పుడు పడలేదు. జెఫ్ బీజోస్, మన ఫ్రెండ్ ఎలాన్ మస్క్‌కి ఒకే రోజులో 200 బిలియన్ ధమాల్. ఇదంతా చెప్పి ఒక సంతోషం న్యూస్ చెప్తాను మీకు. ఇలా పడుతున్న దాంట్లో ఒరే ఒక కంపెనీ స్టడీగుంది. అదవుతా మన తాత వాడి కంపెనీ. చాలామంది చెప్పారు, తాతకి అంత మూలం లేదు అని. ఇలాగ స్టాక్ అమ్మేస్తారా అని చెప్పారు. ఆళ్ళు చాలా హుషారు. ట్రంప్ జయించే ముందే అన్నీ $350 తీసుకొనొచ్చి హై లెవెల్‌లో పోయి ట్రంప్‌కే అప్పిచ్చి 5% వడ్డీ తీసుకుంటున్నారు. ఎంత పెద్ద అంత ఆలోచించండి. వీళ్ళతో చేస్తే ఇంత పరుపంతా ఆగదని చెప్పి అమెరికన్ మార్కెట్‌ని టాటా చేసేసి జపాన్ మార్కెట్‌లో పోయి డబ్బులేస్తున్నారు.
జపాన్ మార్కెట్‌లో ఎలా డబ్బులేస్తున్నారంటే, జపాన్ దగ్గర 0% అప్పు తీసుకొని, 5% డివిడెండ్ చూస్తున్న కంపెనీని ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ నుంచి డబ్బులు కడతనే ఉన్నారు. కాబట్టి యూఎస్‌కి అప్పు తీసుకున్నారు. అక్కడ వెళ్ళిపోయినప్పటికి కూడా ఎవరు జాలీగా నవ్వుతూనే ఉన్నారు. ఇదే నేను మీకు చెప్పాను. స్ట్రాటజీని ఫుల్‌గా ఫాలో చేయండి. ఈరోజు బీ రిచ్‌లోనే ఒక వీడియో చేశాను. అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొక డిస్టర్బింగ్ న్యూస్ అవుతున్నది. ఆల్బెన్ ఇస్తున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే, ఒకే టైంలో గోల్డ్‌లో అందరూ డబ్బులేసేయాలని. ఇలాంటి తెలివితేట పని ఎవరు చేయరు. కూడా డబాలని డబ్బులు అంతగా ఎయకండి. ఇంకా టిఫిన్, కాఫీ రేంజ్‌లోనే ఉండండి. గోల్డ్ కూడా టిఫిన్, కాఫీ రేంజ్‌లో కొంచెం కొంచెం తీసుకోండి. అల్టిమేట్ టార్గెట్ అవుతున్నది 400 గ్రామ్స్. దానివల్ల టిఫిన్, కాఫీ రేంజ్‌లో రేపే గోల్డ్ పెరుగుతుందని ఎయకండి. డబ్బు సెన్స్‌గా యూజ్ చేయండి. ఎక్కువ డబ్బు ఉందంటే బాండ్‌లెయ్యండి. బాండ్ ఏ రోజైనా అమ్మేయొచ్చు. బాండ్ అమ్మబడదు అని చెప్తున్నారు. ఏమో ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడలేరు. ఎలాగ అమ్మొచ్చు అని అడగండి ఇన్‌స్టాగ్రామ్‌లోని. కానీ బాండ్ అవుతుంది మోస్ట్ లిక్విడ్ అసెట్. నియల్ టాటాకే అప్పిచ్చింది దాంట్లో. అలాంటి స్కీమ్స్ బోలెడన్ని ఉన్నాయి. కానీ వడ్డీ కొద్దిగా తక్కువొస్తుంది. కానీ అదే సేఫ్టీ. ఈరోజు మన పటాస్ మిల్స్ నుంచి ఏం పడిందంటే కళ్యాణ్ 5%, టాటా అవుతున్నది 5.5%, టాటా మోటార్స్, నాట్కో అవుతున్నది 5%, సిప్లా 6% పడుతున్నది, రెడ్డి 5%, జైడస్ లైఫ్ సైన్స్ అవుతుంది 6.5%, సన్ ఫార్మా అవుతున్నది 5%, ఐడిఎఫ్‌సి బ్యాంక్ 23% మనలో రిటర్న్స్ వచ్చినప్పుడు కూడా 5% పడింది. టీసీఎస్ 2.5%, ఇన్ఫీ 2.5%. కంకు బాగోతులు ఏం చెప్తున్నారంటే, బాధ కనపండి నేనున్నాను. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ ఐసీయూలో ఉన్నారు. త్వరగా పైనకొచ్చేస్తారు. అప్పుడే చెప్తున్నారు. ఇది ఎలాగుందంటే లోయర్ మిడిల్ క్లాస్ ఆళ్ళ దగ్గర వడ్డీ పెట్టి, పెద్దోళ్ళకి ఆ డబ్బులంతా తీసుకొని ఇస్తున్నారు. మనం ఇది చాలా వరకు విన్నట్టుగా అనిపిస్తుంది కదా! మన ఊర్లో 10 ఇయర్స్ అని నడుస్తున్నది. ఇంతలో కెనడా ఏం చెప్తున్నారంటే, "నువ్వు నా మీద టాక్స్ ఏస్తావా? నేను కూడా మీ మీద టాక్స్ ఏస్తాను." 25% టాక్స్ ఏశారు. మిగతా వాళ్ళందరూ ధైర్యంగా శరణాగతి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి కంప్లీట్ సైలెన్స్. మేము ఇప్పుడు అమెరికాతోని మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. ఎప్పుడు మాట్లాడి, ఎప్పుడు ఇది జరుగుతుందని మాట తెలీదు. యూఎస్ కెనడా మీద ఎయడం వల్ల కెనడా తిరిపి బదులిస్తుంది. యూఎస్ దేంట్లో ఏసేశారంటే 25% కార్‌లోని, 25% స్టీల్ అండ్ అల్యూమినియంలోని, 10% వస్తుంది ఎనర్జీ అండ్ పొటాష్‌లోని. దీనివల్ల కెనడా రిటాలియేట్ చేస్తుంది. కెనడాలో ఒక మంచి వ్యక్తి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గవర్నర్ ఉన్నారు. అతనికి ఎకనామిక్స్ బాగా తెలుసు. ఆడు గట్టిగా మాట్లాడరు. కానీ అతనికి ఎక్కడ కొట్టాలని బాగా తెలుసు. అక్కడ టైంలో కరెక్ట్‌గా కొట్టేస్తారు. దీంట్లో రఘురామరాజన్ ఏటి చెప్తున్నారంటే, ట్రంప్ ఏమో ఆపోజిట్ సైడ్‌లోని గోల్ చేయకుండా అతను గోల్ చేస్తున్నారని చెప్తున్నారు. ఫుట్‌బాల్‌లో ఇది ఒక పెద్ద గోల్ కీపర్ అవుతున్నారు. గోల్‌ని అడ్డాలి. అతనే అసలు గోల్ చేసి నేను గెలిచానని చెప్పడం. ఆపోజిట్ సైడ్‌లోనే గోల్ మీరెయ్యాలి. అక్కడ మీరు గోలేస్తారంటే మీ గోల్‌లో మీరే యేసుకున్నారని అర్థం. నేను చెప్పలే. ఇది రఘురామరాజన్ చెప్తున్నాడు. దాంట్లో సెలబ్రేషన్ చేస్తున్నారు. అమెరికా కాగానే టపర్లు కొట్టి వేడికి చూస్తున్నారు. కానీ కొంతమంది సెన్సిబుల్ అమెరికన్స్ ఏమో దాన్ని క్రిటిసైజ్‌కొచ్చేసారు. యూఎస్‌లో ఏటవుతుంది ఇప్పుడు? ఎకానమీ దెబ్బ పడుతుంది. ఇండియా తాలూకా ఎక్స్‌పోర్ట్స్ ఐటీ అండ్ ఫార్మా భయంకర ప్రెషర్‌లో వస్తుంది. మిగతాదంతా తగలదేంటి? దీనివల్ల మన ఖర్చులు పెరగొచ్చు. మనం చైనాతోని చాలా తీసుకోవడానికి స్పెషాలిటీ అవ్వచ్చు. మనం హిందూ చీన్ బాయ్ అని చెప్తున్నారు. మన ఫారెన్ సెక్రటరీ ఏమో చైనాకెళ్ళి కేక్ అంతా తింటున్నారు. దానివల్ల చైనా నుంచి మన ఇండియాకి చాలా గూడ్స్ రావచ్చు అని చెప్తున్నారు. ఈ 2 కోసం మనం టారిఫ్ పెంచాం కదా! ఈ శరణాగతి దీంట్లో ఈ టారిఫ్ అంతా తగ్గిస్తారంటున్నారు. దాని తర్వాత జాన్సన్ జ్యువెల్లరీస్ ఇండియాలోని భయంకరంగా దెబ్బతవుతుంది. ఎవరైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకంతా చాలా కష్టం ఉంటుంది. కానీ క్యారెట్ లైన్ లాంటి వాళ్ళకి పోలీస్ ఉంచినోళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే అమెరికా డైరెక్ట్‌గా అమెరికా కొన్నారంటే ఒక లెవెల్ ట్యాక్స్ లేదు. దీనివల్ల డైరెక్ట్ కస్టమర్ ఎవరైతే అమెరికా రీచ్ అవుతున్నారో వాళ్ళకి మొత్తం ప్రాబ్లమ్ ఉండదు. ఇండియా నుంచి జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్ చేస్తామంటే 26%. అదే గాని యూఏఈ అండ్ టర్కీ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసాను 10%. మనోళ్ళు ఏం చేస్తారు చూడండి. ఫ్రీ‌టికెళ్ళి మన అన్ని షాపులు యూఏలో ఉన్నాయి. ఎర్టెన్ గాని, కళ్యాణ్ అనుకోండి, మలబార్ అనుకోండి అన్నీ అక్కడున్నాయి. మేడ్ ఇన్ ఇండియా బదులు మేడ్ ఇన్ యూఏఈ అని చెప్పేసి అక్కడి నుంచి ఎళ్తాయి. ఇండియాకి పెద్ద లాస్. మనోళ్ళేమో ఇక్కడ నుంచి అక్కడి నుంచి వేరే కంట్రీకెళ్తారు. అదొద్దు మనకు పెద్ద ప్రాబ్లమ్. ఇండియా‌ది టూ వీలర్ మార్కెట్ 7.3% గ్రో అయింది. 2024 నుంచి 2025. దీంట్లో స్కూటర్ సేల్స్ అవుతున్నది చాలా ప్రమాదం ఉన్నది. దీంట్లో మోటార్ సైకిల్ సేల్స్ కూడా కొద్దిగా పర్వాలేదు. నెలకి చూసామంటే లాస్ట్ క్వార్టర్‌లో చూసామంటే హోండా ఏమో హీరోకి ఖాళీ చేసింది. కానీ ఓవరాల్‌గా చూసామంటే హీరో మోటార్స్ హెడ్ ఉంది. దీనివల్ల బజాజ్‌లో అంత పెద్ద గ్రోత్ లేదు.
ఫ్లాట్ గ్రోత్. 10% గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్‌పోర్ట్ నుంచి వచ్చింది. మార్చ్‌లో ఫ్లాట్ 0.3% అవుతుంది గ్రోత్. హీరో మోటార్స్ ఏమో 2025లోని 5.4 మిలియన్స్ ఉంచినారు. 24 ఇయర్స్ నంబర్ 1 ఉండి ఇది 25 ఇయర్. కానీ 50% టైమ్ ఏమో హోండా దానికి పార్ట్నర్‌గా ఉంటది. ఈవీ వెహికల్‌లో టూ వీలర్ అవుతున్నది పెద్ద బూమ్ అయినది. బజాజ్ అండ్ టీవీఎస్ ఏమో మార్కెట్ లీడర్‌షిప్ తీసుకున్నారు. కరెక్ట్‌గా తెలుస్తున్నది దీంట్లో. లక్కీలీ మనం టూ వీలర్ ఎక్స్‌పోర్ట్ గోల్డ్ ఏమో లాటిన్ అమెరికాకి, ఆఫ్రికాకి పంపిస్తున్నాం. ఈరోజు న్యూస్ వచ్చింది. ఐడిఎఫ్‌సి బ్యాంక్ టోటల్ బిజినెస్ ఏమో 23% గ్రో అయ్యి 4.84 లాక్స్ క్రోర్స్ ఉన్నది అని తెలుస్తుంది మనకి. రిజల్ట్ ఫుల్‌గా వచ్చిన తర్వాత మనకేంటని తెలుస్తుంది. కానీ నెక్స్ట్ వీక్ అవుతుంది చాలా రిజల్ట్స్ రోజు. ఈ రిజల్ట్స్ వచ్చిన దీంట్లోని మనకొక నెల ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిజెంట్ అమెరికాలో కుస్తీ చేస్తున్నాడు. కాగ్నిజెంట్ ఏం చెప్తున్నాడంటే అతను ఒక పేటెంట్, ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఉంచారట. పేపరే లేకుండా పేషెంట్ పే చేయడానికి ఒక ప్లాట్‌ఫామ్‌కి కాగ్నిజెంట్ దొంగలాడేశారు అని ఒక కేసేశారు. ఇన్ఫోసిస్ ఎంప్లాయీనేమో కాగ్నిజెంట్‌కి తీసుకెళ్ళి సీఈఓ పెట్టారు. ఇప్పుడేమో బిజినెస్ చాలా తక్కువుంది. దీని నుంచి ఏదైనా బిజినెస్ తీసుకెళ్తారని ఒక ప్రాబ్లమ్. దీనివల్ల ఒక ప్రాబ్లమ్. ఈరోజు చాలా పెద్ద పటాస్ లిస్ట్ తీసుకోవచ్చుండొచ్చు. రేపు కూడా ఒక పెద్ద పటాస్ లిస్ట్ వస్తుంది. రెడీగా ఉండండి. టిఫిన్, కాఫీ వరకు ఆలోచించండి. ఇంకా లంచ్‌కి టైం రాలేదు. ఇప్పుడెందుకు లంచ్‌కి టైం రాదని మీకు అర్థమైంటది ఇప్పటికి. గోల్డ్ కూడా టిఫిన్, కాఫీలోనే. ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గా తెలివిగా తెలుసుకోండి. థాంక్ యూ. నమస్కారం.